ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా శుభవార్త 12వ అధ్యాయం పవిత్ర వచనములు 49వ వచనం నుండి 53వ వచనం వరకు. లూకా శుభవార్త 12వ అధ్యాయం పవిత్ర వచనములు 49వ వచనం నుండి 53వ వచనం వరకు. నేను భూమి మీద నిప్పు అంటించడానికి వచ్చి ఉన్నాను, అది ఇప్పటికీ రగులుకొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానం పొందబడినను, అది నెరవేరినంత వరకు నా మనస్సునకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలచుచున్నారా? లేదు, విభజనలు కలిగించడానికి వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5 ఉండొచ్చు. వారిలో 3కి వ్యతిరేకముగా 2, 2కి వ్యతిరేకముగా 3 విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలు అత్తను ఎదిరించును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాగున్నారా? ఆ ముఖంలో చిరునవ్వు లేదు. బాగున్నారా? ఎస్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా మనగా ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అన్నమాట. వర్షం రూపంలో ముందుగా వచ్చిన వారు రక్షించబడ్డారు, బ్యాక్ వచ్చే వారికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వర్షం రావడం కొద్దిగా ఇబ్బందికరం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి ఈ యొక్క 3 పట్టణాలను మనం ధ్యానించినట్లయితే, ముందుగా మొదటి పట్టణము ఏ గ్రంథం నుండి తీసుకున్నామండి? ఇర్మియా గ్రంథం. ఇర్మియాను ఉద్దేశించి యావే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో తల్లి గర్భంలో రూపొందింపక మునిపే నేను నిన్ను పేరు పెట్టి ఎన్నుకొంటిని, పిలుచుకొంటిని. ఇర్మియా సమాధానం ఏ సమాధానం ఇస్తున్నాడు ఒకసారి చదువుకున్నా. ఇర్మియా 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. అంతటా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6, 7 వచనం. నేను యావే ప్రభువు నాకిట్లు మాట్లాడవలెనో తెలియదు, నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభు అంటున్నాడు, నాతో ఇట్లు నుడివెను అంటే పలికెను.
నీవు నేను బాలుడని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పవలన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుచుందను. చాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే మీరు చాలాసార్లు విని ఉంటారు. మీ ఆలోచనకు తగ్గట్టుగా ప్రవక్త అంటే అసలు ఎవరు? దేవుని చేత ఎన్నుకొనబడి దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు అందించినటువంటి వ్యక్తులు ఈ ప్రవక్తలు. అంటే వారు దేవుని యొక్క సందేశమును మాత్రమే ప్రజలకు అందించాలి కానీ మరి మసాలాలు యాడ్ చేసి చెప్పకూడదు కూడా. అది ప్రవక్త యొక్క బాధ్యత కాదు. మరి అటువంటి బాధ్యతను యావే ప్రభువు ఇర్మియా గారికి ఇవ్వబోతూ ఉన్నారు. ఇదిగో నేను నిన్ను మాతృగర్భమున ఉన్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను జాతులకు ప్రవక్తగా నేను ఎన్నుకున్నానని దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది. అయితే ఇర్మియా అర్థమైంది పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నాయో ఇర్మియాకి అర్థమైంది. అందుకని సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిగో నేను బాలుడు, నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అని సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇర్మియా ప్రవక్త. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యావే ప్రభువు అతన్ని విడిచిపెట్టడం లేదు. నీవు నాకు బాలుని చెప్పవలదు. ఇదిగో నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళాలి. వెళ్ళి చేయాలి. నేను చెప్పమన్న సందేశమును మాత్రమే వారికి నీవు బోధించాలి అని ఇర్మియాను ఉద్దేశించి యావే ప్రభువు ఆనాడు పలికినాడు. నిన్ను పిలుచుకోవడమే కాదు, నిన్ను మరుచుకోవడమే కాదు, మరణించడం కూడా నేను నీతో నిన్ను కాపాడుకుంటాను అని యావే దేవుడు ఆనాడంటే ఆయన ఎన్నుకున్నప్పుడే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, హామీ ఇచ్చి ఉన్నాడు. ఆ హామీని ఈరోజు మనం విన్నటువంటి యొక్క మొదటి పట్టణంలో యావే దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరుగుతున్నది? ఇర్మియాని ఏ విధంగానైనా శిక్షించాలి, ఏ విధంగానైనా చంపివేయాలి అని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది పన్నాగం పన్నుతూ ఉన్నారు. దేనివల్ల? ప్రవక్త అంటే జరగబోయేటువంటి విషయాలను తెలియపరిచేటువంటి వ్యక్తి. ఇదిగో బాబిలోనియా చేతుల్లో మీరు ఓడిపోబోతూ ఉన్నారు, వారు యెరూషలేమును నాశనం చేయబోతూ ఉన్నారు అనే సత్యాన్ని ఇర్మియా ప్రవక్త అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, యెరూషలేములో ఉన్న ప్రజలకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇదిగో ఇతడు మన సైన్యంలో ఆందోళన గురి చేస్తున్నాడు, విభేదాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఇతనికి మనము మరణ శిక్ష విధించాలని అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా పొందుతూ ఉన్నారు. ఒక్కసారి చదువుకుందాం. ఇలాంటి మొదటి పట్టణము 38వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 4వ వచనం. ఆ అధికారులు ఈ మాటలు విని రాజు చెంతకు పోయి అతనితో మీరితనికి మరణ శిక్ష విధింపవలెను, ఇతడు ఈ మాటల ద్వారా నగరమున, ఏ నగరము? యెరూషలేము నగరమున మిగిలి యొక్క సైనికులను, ప్రజలను నిరుత్సాహపరచుచున్నాడు. ఇతడు ప్రజలు క్షేమముగాక నాశనమును కోరుచున్నాడు. జరగబోయేది చెబితే ఈ ఏ విధంగా అర్థం చేస్తున్నారో చూడండి దేవుని బిడ్డ. ఇదిగో ఈ విధముగా యెరూషలేము నాశనం అవబోతున్నది బాబిలోనియా అధికారుల చేతుల్లో, సైనికుల చేతుల్లో అని వాస్తవాలు మాట్లాడుతుంటే, వాస్తవాలు మాట్లాడినటువంటి ఈ ఇర్మియా ప్రవక్త మీద ఏ విధమైనటువంటి విమర్శలు, నిందలు వేస్తున్నారో మనకి ఈరోజు ఈ మొదటి పట్టణంలో మనము
గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ ఇర్మియాని ఒక దేశ ద్రోహిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకు దేశద్రోహి అంటే ఇదిగో యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క సైనికులను అధికారులను నిరుత్సాహపరిచే విధముగా మాట్లాడుతూ ఉన్నాడు, వారిని నిరాశకు గురి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతను ఒక దేశద్రోహి, దేశములకు అనుకూలంగా మాట్లాడటం లేదు కాబట్టి ఇతనికి మరణ శిక్ష వేయవలసినది అని ఆనాడు ఇర్మియా ప్రవక్తను ఉద్దేశించి అధికారులు పలికిన్నారు. ప్రియ దేవుడు, అయితే యాగదేవుడు ఇర్మియా ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఏ విధంగా రక్షిస్తూ ఉన్నాడు అనేది మనము 8-9 వచనాల్లో మనం చదువుతాము. కావున ఎబిదేలకు రాజు వద్దకు పోయి అతనితో, ప్రభు, ఈ జనులు చెడ్డ పని చేసిరి, వీరు ఇర్మియాను బావిలో పడదోసిరి, నగరమున రొట్టెలు ఏమీను లేవు కనుక అతడు బావిలో ఆకలితో చచ్చును అని చెప్పాను. అప్పుడు రాజు అతనితో, నీ వచ్చట నుండి 3 మనుషులు తీసుకుని పోయి ఇర్మియా చనిపోకముందే అతన్ని దాని నుండి వెలుపలికి వారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియాకు యావే దేవుడు చేస్తున్నాడు, నేను నిన్ను కాపాడుకుంటాను. ఏ విధంగా కాపాడుకుంటున్నాడంటే ఈ యొక్క ఎబిద్మెలకు ఆ యొక్క వ్యక్తి ద్వారా, ఆ యొక్క వ్యక్తి ఒక అన్యుడు ద్వారా యావే దేవుడు ఇర్మియా ప్రవక్తను కాపాడుకుంటూ ఉన్నాడు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఎవరైతే దేవుని కోసం నిలబడతారో వారి కోసం దేవుడు ఎప్పుడు కూడా నిలబడతాడు, పోరాడతాడు అని నేను ఎప్పుడు బోధిస్తూ ఉంటాను. అది చాలా స్పష్టంగా ఈ ఇర్మియా జీవితంలో మనకు కనిపిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటి? ఈ యొక్క పఠనం ద్వారా మనము మన యొక్క జీవితంలోకి ఈ యొక్క వాక్యాన్ని ఏ విధంగా అన్వయం చేసుకోవాలి? మొట్టమొదటిగా దేవుని వాక్యానికి ప్రతిబంధకాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడతామో మన యొక్క మాట ద్వారా, మన యొక్క కార్యాల ద్వారా దాన్ని వ్యతిరేకించే వారు కూడా సిద్ధంగా ఉంటారు అనే సత్యాన్ని ఈరోజు ఈ మొదటి పట్టణం మనకు తెలియపరుస్తున్నది. ఇర్మియా ప్రవక్త నిజం మాట్లాడినందుకు, నిజం చెప్పినందుకు ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. అవునా కదా? నిజం మాట్లాడాడు. ఇదిగో యెరూషలేము ప్రజలారా, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ యొక్క చెడు అలవాట్లు మార్చుకోండి, ఎందుకంటే కొందరిలోని బాబులోని ప్రజలు మిమ్మల్ని అటాక్ చేయబోతున్నారు, నాశనం చేయబోతున్నారని నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. చెప్పినటువంటి ఇర్మియాకు జరిగిన ఫలితం మనం ఈరోజు ఈ మొదటి పట్టణంలో ఆలోచించిన. అలాగే మనం కూడా దేవుని బిడ్డల సత్యానికి నిలబడినప్పుడు, న్యాయం వైపు నిలబడినప్పుడు, విశ్వాసానికి కట్టుబడినప్పుడు మనకి కూడా శోధనలు, బాధలు, తిరస్కారాలు తప్పవు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అవన్నీ ఉన్నా కూడా దేవుడు ఏ విధంగా ఇర్మియా ప్రవక్తను కాపాడి ఉన్నాడో అలాగే నిన్ను నన్ను కూడా కాపాడుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఇక రెండవది, దేవుడు తన సేవకులను రక్షించుకుంటాడు. అవునా కదా? రక్షించుకున్నాడు కదా ఇర్మియా ప్రవక్తను. ఎవరైతే దేవుని కోసం సేవ చేస్తారో, దేవుడు తరపున నిలబడతారో వారిని తప్పకుండా ఆయన మనుషుల ద్వారా రక్షించుకుంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆనాడు మనం చూసినట్లయితే పాత నిబంధనలో జోసెఫ్ గారు ఉన్నారు. అవునా కదా? జోసెఫ్ గారిని అందరికీ తెలుసు. ఆయన యొక్క జీవితం కూడా ఆయన తండ్రి ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి జోసెఫ్ గారు. అయితే మిగతా అన్నదమ్ములకు అసూయ కలిగింది. అసూయ ఎందుకంటే మాకన్నా ఎక్కువగా అటెన్షన్ జోసెఫ్కి మా తండ్రి గారు ఇస్తూ ఉన్నాడు అని అసూయ కలిగింది. ఆ విధంగా యోసేపు ఎప్పుడు కూడా దేవుని అంటిపెట్టుకుని ఉన్నాడు, తండ్రికి విధేయుడిగా జీవించాడు.
ఆ జీవించినటువంటి ఆ తరుణంలో యేసుకు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినవి. సొంత అన్నలే అతన్ని అమ్మివేశారు. ఎవరికి? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు అమ్మివేశారు, చిత్రహింసలు పెట్టారు, బాగా పడేశారు, అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ కూడా యేసు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఉన్నాడు. దేవుని పట్ల విశ్వాసంతో జీవించాడు కాబట్టి యేసుని దేవుడు ఉన్నత స్థానంలో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకి నేర్పించినటువంటి పాఠం ఏమిటంటే ఎవరైతే దేవుడి సేవ చేస్తారో వారిని దేవుడు తప్పక ఆదుకుంటాడు, రక్షించుకుంటాడు అనే సత్యాన్ని కూడా మనకి ఈనాటి మొదటి పాఠం తెలియపరుస్తున్నది. ఇక మూడవది, మన విశ్వాసం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన విశ్వాసము ఇతరులంటే మన తోటి సహోదరులకు ఏ విధంగా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదం. ఇప్పుడు ఇర్మియాను చూసినట్లయితే ఆయనకు యావే దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకము ఖచ్చితంగా ఆ ఇజ్రాయెల్ ప్రజలకు ఆశీర్వాదకరంగా మారింది. ఎందుకంటే కొన్ని విషయాలను బోధించినప్పుడు, దేవుని యొక్క సందేశాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు బోధించినప్పుడు కొన్ని విషయాలు వారు ఆచరించారు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలిగారు. మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఇతరులు ఆశీర్వాదాలు పొందాలి. మన యొక్క మాట తీరు ద్వారా, మన యొక్క కార్యముల ద్వారా, మనం చేసినటువంటి పనుల ద్వారా ఇతరులకి మేలు జరగాలి. ఆశీర్వాదం అంటే ఏంటి? మేలు చేయటం. మన యొక్క నమ్మకం ద్వారా మనం ఎప్పుడైతే విశ్వాసంలో బలపడుతూ ఉంటామో, నమ్మకంలో బలపడుతూ ఉంటామో, ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందంటే మన యొక్క జీవితంలో మార్పు అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. మన యొక్క ప్రవర్తనలో మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ ప్రవర్తన చూసిన మన తోటి సహోదరులు తప్పకుండా వారు కూడా మారు మనసు పొందుతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన సత్యాన్ని ప్రకటించడంలో వెనుకడుగు వేయకూడదు. ఇర్మియా ప్రవక్త వలె ఆ ధైర్యాన్ని మనం కూడా పొందాలి. ఆ విశ్వాసాన్ని, ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలి. ఇర్మియాకి ఆ యొక్క తిరస్కారం తప్పలేదు, వ్యతిరేకత తప్పలేదు. ప్రవక్త అయినప్పటికీ కూడా మనంతటి వారం మన జీవితంలో కూడా మనం సత్యాన్ని ప్రకటించడంలో మనము వెనుకడుగు వేయబడు. కష్టాలు వచ్చిన దేవుడు తప్పక మన యందు ఉంటాడు, మనం రక్షిస్తాడు, మనల్ని ఆదుకుంటాడు అటువంటి ఆ యొక్క నమ్మకంతో మనం ముందుకు సాగాలి అని ఈనాటి యొక్క మొదటి పట్టణం మనకు తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని కోసం నిలబడాలి, మన తోటి సహోదరుల కోసం కూడా నిలబడాలి. అదే దేవుడు మన నుండి ఆశించేది. ఇతరుల శ్రేష్ఠ మనం కోరుకోవాలి, బాగోగులు కోరుకోవాలి. అదే మనం విజ్ఞాన ప్రవర్తన నుంచి కూడా నేర్చుకోవాల్సినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రెండవ పట్టణం మనం చూసినట్లయితే పునీత పౌలు గారు ఎబ్రేయులకు రాసినటువంటి లేఖలో మనకి బోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఎబ్రేయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును మనలను పెనవేసుకుని ఉన్న పాపమును వదల్చుకుని మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరిగెడదము. ప్రియదేవుని ప్రచారం మన ముందు ఉన్నటువంటి ఈ పరుగు పందెమున నిశ్చయముతో మనం పరిగెత్తాలి. పరుగు పందెము అందరూ కూడా గెలవాలని ఆశపడుతూ ఉంటారు. పరిగెట్టేటప్పుడు అనేకమైన ఇబ్బందులు రావచ్చు. కొన్నిసార్లు ఆ మార్గం సరిగా లేకపోతే మన కాలుకి ఇబ్బంది కూడా కలగవచ్చు, షూస్ లేకుండా పరిగెడితే. కానీ వీటన్నిటినీ కూడా మనము
ఎదుర్కొని మనం సహించి ముందుకు సాగాలి అని పునీత పౌలు గారు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ముందు సాక్షి, ఎందుకంటే మనకంటే ముందు అనేక మంది గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చిన్నారు దేవుని తరపున, అలానే క్రీస్తు తరపున. అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి అవమానాలు, బాధలకు గురయ్యారు. అటు ప్రవర్తన కానివ్వండి, అపోస్తలు కానివ్వండి, పునీతులు కానివ్వండి, వీరందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులతో గొప్ప సాక్ష్యాన్ని దేవునికి ఇచ్చి ఉన్నారు. మనంతటి వారు మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో అటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కానీ మనము ఆ పరుగు పందెములను ఆపకుండా ముందుకు సాగాలి. సాగినట్లయితే మన విశ్వాసములకు కారకుడు, పరిపూర్ణతను వస్తువాడును అయిన ఆ యేసుపై మన దృష్టిని నిలపాలి. ఎవరు మన విశ్వాసానికి కారణం? ఎవరు? యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన పరిపూర్ణతను వస్తువాడు ఎవరు? యేసయ్య, క్రీస్తు ప్రభు. మనకి విశ్వాసానికి కారణం అతనే. మనం పరిపూర్ణంగా ఆశీర్వదించే వ్యక్తి కూడా క్రీస్తు ప్రభువే. కాబట్టి ఆయన మనం చేరుకోవడానికి అహర్నిశగా కష్టపడాలి, మనవంతు మనం ప్రయత్నం చేయాలి అని ఈనాటి ఈ రెండో పట్ల మనకు తెలియపరుస్తున్నది. ఆయనపై మన దృష్టిని కేంద్రీకరించుకోవాలి. నా దృష్టి ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలపై ఉంటూ ఉంటుంది. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ ఈనాడు ఈ వాక్యం సెలవిస్తున్నది మన దృష్టి ఆయనపై, క్రీస్తు ప్రభువుపై ఉంచవలసిందిగా ఈ యొక్క పట్టుదలని కూడా ఆహ్వానిస్తున్నది. దృష్టి ఎప్పుడు మన క్రీస్తు వైపు వెళుతూ ఉంటుందంటే, ఎప్పుడైతే మనము పాపపు జీవితానికి స్వస్తి చెప్పి పాపమును విడిచి జీవిస్తామో అప్పుడు మన దృష్టి ఎవరి మీద ఉంటుంది? క్రీస్తు మీద ఉంటుంది. పాపంలో జీవించినంత కాలము క్రీస్తులో మనకు కనిపించదు. పాపంలో జీవించినంత కాలం కూడా మనం క్రీస్తుకి దూరంగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి నేను ఆయనపై దృష్టిని కేంద్రీకరించాలి అంటే, దృష్టి ఉంచాలంటే పాపపు జీవితం వరకు స్వస్తి చెప్పాలి, విడిచిపెట్టాలని పునీత పౌలు గారు ఈ రోజు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఆయన ఇంటి పాటలు పడినో పాపాత్ములు విద్వేషములకు సహించను ఆలోచింపుడు, కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నిరసపడి పోవలదు. గుండె ధైర్యం కొన్నిసార్లు మన జీవితంలో చూసినట్లయితే కొన్ని అవమానాల బట్టి, శోధన బట్టి, శ్రమల బట్టి మనం నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటాం. అవునా కదా? అందుకని ఒక వ్యక్తి అనుకుంటాడు, పొగడ్తలకు పొంగిపోకూడదు, విమర్శలకు కృంగిపోకూడదు. పొగడ్తలకు పొంగిపోతున్నాం కానీ విమర్శలు తీసుకోలేదు. ఎవరైనా మనం విమర్శిస్తే వెంటనే కృంగిపోతూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు మనల్ని ఆశించేది ఏంటంటే, ఆయన నామమున ఆయన సాక్షులుగా జీవించేటప్పుడు మీరు మనందరూ ఒకే విధంగా ఉండాలి. ఒకరు పొగడేవారు ఉంటారు, విమర్శించేవారు కూడా ఉంటారు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనము ఎదుర్కొని ముందుకు సాగాలి అని ఈరోజు ఈ రెండో పట్ల మనకి బోధిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఒక ఉదాహరణగా తీసుకోవాలి. ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో పడినటువంటి అవమానాలు, బాధలు నాకు తెలిసి ఏ వ్యక్తి కూడా పడి ఉండడు. అయినప్పటికీ కూడా నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంకి వచ్చి ఉన్నాను. కాబట్టి నా జీవితంలో ఎంతమంది నన్ను వ్యతిరేకించినా, ఎంతమంది నన్ను అవమానించినా, ఐ డోంట్ కేర్. క్రీస్తు యొక్క మనసు దేవుడు మనము కూడా ఆ విధంగానే ఉండాలి. మనము పాపం జీవితానికి స్వస్థ చెప్పి పరిశుద్ధత వైపు అడుగులు వేయాలి. ఇది ఛాలెంజ్. అంత సులభమైనటువంటి పని కాదు. బోధించినంత సులభము కాదు జీవించడం.
జీవించడం చాలా కష్టం, కానీ ఆయన కృపతో, ఆయన ఆశీర్వాదాలతో మనందరం కూడా జీవించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ముందు గొప్ప జనసమూహము, దేవునికి సాక్ష్యం ఇచ్చినటువంటి జనసమూహమే వెళ్ళినది. ఎవరు? ప్రవక్తలు, అపోస్తలులు, పునీతులు, వీరందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు. వారందరికీ బాధలు కూడా తప్పలేదు. వారు కూడా చాలా మంది చంపబడ్డారు, అవమానించబడ్డారు, హేళన చేయబడ్డారు, అనేకటువంటి తిరస్కారాలకు గురి అయ్యారు. అయినప్పటికీ కూడా మేము జీవించిన, మరణించిన ఆయన కోసమే అన్నట్టుగా జీవించారు. మరి ఈరోజు మన యొక్క జీవితంలో మనం తిరిగి చూద్దాం. మనము కూడా అపోస్తలుల వలె, ప్రవక్తల వలె, పునీతుల వలె మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలోనికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సహనంతో, విశ్వాసంతో, ఓర్పుతో మనం ఎప్పుడైతే జీవిస్తామో ఖచ్చితంగా మనము ఆయనలో ఏకమవుతాం. ఒక రోజున మనందరం కూడా నిత్య పొందడానికి అహర్నిశగా పాటుపడుతూ ఉన్నాం, ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాం. కాబట్టి సహనము, విశ్వాసము, ఓర్పు ఇవి కలిగి జీవించినటువంటి వారు ఆటోమేటిక్ గా పాపానికి దూరంగా జీవిస్తారు, దేవునికి దగ్గరగా జీవిస్తారు. ఇక 3వ పఠనం ఏంటది? లూకాసు సువార్త 3వ పఠనం మనం ధ్యానించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా చాలా విచిత్రంగా ఉంటుంది, చదివే వారికి విడ్డూరంగా ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి క్రీస్తు ప్రభు శాంతి సమాధానాలు నింపడానికి ఈ లోకానికి వచ్చాడని మనకు తెలిసినటువంటి క్రీస్తు ప్రభు. కానీ ఈ రోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు మనందరికీ కూడా భయాందోళనకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. భయాందోళనకు ఎందుకు? ఒకసారి చదవండి. లూకాసు సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే వదులుకొని ఉండవలసినది. ఎవరినైనా క్రైస్తవుని అడిగితే క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అడిగితే మీ సమాధానం, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడని అందరూ కూడా గట్టిగా చెప్తూ ఉంటాం, అవునా కదా? మరి ఈ వాక్యం ఏ విధంగా బోధిస్తుంది? ఇదిగో నేను భూమి మీద నిప్పట్టించడానికి వచ్చి ఉన్నానని నా మాటలు కాదు. ఎవరు మాట్లాడి? క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు నేను భూమి మీద నిప్పట్టించడానికి వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉన్నది. ఆయన మాటతో మొదలైనవి విభేదాలు అని నేను మాట్లాడుతున్న మాటలు కాదు, ప్రభువే పలుకుతున్నాడు. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి అగ్ని ఎటువంటి అగ్ని, ఎటువంటి జ్వాల అంటే అది పవిత్రాత్మకు సంబంధించినటువంటిది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ అగ్ని ఎటువంటిది అంటే పవిత్రాత్మకు సంబంధించినటువంటిది. అందుకని మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలిచిన వారికి కనపడును. ఎప్పుడు ఇది, ఏ సమయంలో జరిగింది? పవిత్రాత్మ రాకడ పెంతెకోస్తు దినమున అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు కదా, గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడిన అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచిన వారికి కనపడెను. ఎవరి మీద? ఎవరున్నారు అక్కడ? అపోస్తలులు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి అపోస్తలులు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ పవిత్రాత్మ రాకడ చోటు చేస్తున్నది. అది ప్రియమైన యేసు అంటే పవిత్రాత్మ మరియు ప్రేమ. యేసు పవిత్రాత్మ ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చినదో, ఆ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఎప్పుడైతే వచ్చినదో విభేదాలు మొదలైనవి, అవునా కదా?
విభేదాల వల్ల ఏంటంటే క్రీస్తు ప్రభువుని అంగీకరించేవారు కొంతమంది, తిరస్కరించిన వారు కొంతమంది. అవునా కదా? అందరూ అంగీకరించారు, క్రీస్తు ప్రభువుని అంగీకరించలేదు. తన సొంత గ్రామం ఏమిటా గ్రామం? నజరేతు. నజరేతులోనే ఆయన్ని తిరస్కరించారని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియ దేవుని పిల్లారా, కాబట్టి దేవుడు క్రీస్తు ప్రభువు తీసుకొచ్చినటువంటి ఈ అగ్ని, ఈ పవిత్రాత్మ విధ్వంసమును సృష్టించడానికి వచ్చినటువంటి ఆ అగ్ని కాదు ప్రియ దేవుని పిల్లారా. కానీ దేనికోసం వచ్చినటువంటి ఈ అగ్ని దేనికోసం వచ్చిందంటే మార్పు కోసం. అప్పటి వరకు కూడా పాపం జీవితంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు మార్పు చెందాలి, హృదయ పరివర్తన చెందాలి. పాపములో జీవిస్తున్నటువంటి వారు దేవుని వైపు నడవాలి. కాబట్టి యేసు ప్రపంచానికి తీసుకొచ్చినటువంటి ఆ అగ్ని పవిత్రాత్మ దేవునికి సంబంధించినది, దేవుని యొక్క ప్రేమకు సంబంధించినది. ఆ ప్రేమతో మార్పు తీసుకురావాలని యేసు ఆశపడ్డాడు. తీసుకొచ్చాడు. ఈరోజు మార్పు తీసుకొచ్చాడు కాబట్టి అందరూ కూడా క్రైస్తవులుగా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన స్తుతిస్తూ ఉన్నాం, ఆయన నమ్ముతూ ఉన్నాం. దేవుని పిల్లారా, కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం అనుకునే అగ్ని వేరు, క్రీస్తు ప్రభువు అనుకునే అగ్ని వేరు. ఈ అగ్ని మనం అనుకునే అగ్ని ధ్వంసం చేస్తూ ఉంటుంది, కానీ క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఆ అగ్ని మనలో మార్పు అనేది తీసుకొని వస్తువులైన సత్యాన్ని గుర్తించాలి. ఇక రెండోది, సత్యం కోసం విభేదాలు. సత్యం కోసం నిలబడి చూడండి, ఎంతమంది మిమ్మల్ని అంగీకరిస్తారు. నీతిగా నిశ్చయితగా నిలబడినటువంటి వ్యక్తులను ఎవరు అంగీకరించరు. సమాజంలో అంగీకరించకపోతే ఆటోమేటిక్గా విభేదాలు వస్తాయి. అందుకని క్రీస్తు ప్రభు నేను భూమి మీద శాంతి నెలకొల్పడానికి వచ్చిందని మీరు తలచుతున్నారా? బాబు, శాంతిని కాదు, నేను విభజన కలిగించడానికి నేను వచ్చి ఉన్నాను. సత్యం కోసం. కుటుంబంలో ఒక 5 ఉన్నారనుకోండి, 2 వ్యక్తులు దేవుని వాక్యాన్ని పాటిస్తూ సత్యం కోసం నిలబెడితే మిగతా 3 ఖచ్చితంగా వ్యతిరేకం అవుతారు. అందులో డౌటే లేదు. ఇది మనం చూస్తూ ఉన్నాం, మన కుటుంబంలో చూస్తూ ఉన్నాం, మన సమాజంలో చూస్తూ ఉన్నాం, మన సంఘంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి సత్యం కోసం కూడా విభేదాలు వస్తాయి, కానీ వాటిని కూడా మనం ఎదుర్కొని మనం ఆయన కోసం నిలబడాలి, సత్యం వైపు నిలబడాలి. ఏదో విభేదాలు వస్తున్నాయని చెప్పేసి సత్యాన్ని అసత్యంగా మార్చుకొని మనము బోధించకూడదు. దేవుని బిడ్డలారా, ఒత్తాసు పలకూడదు అసత్యానికి. కాబట్టి ఈరోజు మనకి క్రీస్తు ప్రభు ఇస్తున్నటువంటి ఈ సందేశం ఏంటంటే, సత్యం కోసం నిలబడు. నిన్ను తిరస్కరించవచ్చు, విభేదాలు రావచ్చు, నిన్ను అందరూ అంగీకరించకపోవచ్చు, కానీ నీవు సత్యం వైపు నిలబడితే నేను నీ వైపు నిలబడతాను సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇక 3వ పాయింట్, నిజమైనటువంటి శిష్యరికము త్యాగాన్ని కోరుతూ ఉంటుంది. ఎటువంటి త్యాగం అంటే ప్రాణత్యాగమైన, ప్రాణం ఇవ్వడానికైనా కూడా సిద్ధపడతారు నిజమైనటువంటి శిష్యులు. ఇది ఏమైనా ఉదాహరణ ఉన్నాయా? ఎవరు ప్రభు కోసం ప్రార్థన చేశారు? చాలా మంది. అందరూ అపోస్తలులు ప్రభు కోసం మరణించారు. మొట్టమొదటిగా ప్రాణత్యాగం చేసినటువంటి శిష్యుడు ఎవరు? స్టీఫెన్ గారు. స్టీఫెన్ అంటూ ఉంటారు కదా, స్టీఫెన్ గారు దాన్ని రాళ్ళతో కొట్టి చంపాడు. ఆయన కానీ మరణిస్తూ ఏమన్నాడు? ప్రభువా, మీరు చేసినటువంటి పాపమును మీరు గుర్తు చేసుకోవద్దు. అంటే దాని అర్థం ఏంటి? క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా దేవుని బిడ్డలారా, అటువంటి వారు నిజమైనటువంటి శిష్యులు. త్యాగానికైనా సిద్ధం. మేము దేనికైనా సిద్ధం. క్రీస్తు ప్రభు కొరకు నిలుచులో మేము ఏది అర్పించడానికైనా సిద్ధం అనేటువంటి అటువంటి శిష్యులుగా మన యొక్క జీవితాన్ని మనము తయారు చేసుకోవాలి. కాబట్టి నేను భూమి మీద శాంతి నెలకొల్పడానికి వచ్చిందని మీరు తలచుతున్నారు. లేదు,
విభజన కలిగించని వచ్చిందని మీతో ఆయన వచ్చిందని మీతో చెప్పుతున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5 ఉండొచ్చు, వారిలో ముగ్గురికి వ్యతిరేకముగా ఇద్దరికి వ్యతిరేకముగా ముగ్గురు, కోడలకు వ్యతిరేకంగా అత్తకు వ్యతిరేకముగా కోడలు. ఇవన్నీ ఆనాడే క్రీస్తు బోధించున్నాడు. కాబట్టి మీరు అత్త కోడలు చింతించాల్సిన అవసరము లేదు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, మీరు విభేదాలు వచ్చినప్పుడు అవి దేని వల్ల వస్తూ ఉన్నాయి? క్రీస్తు ప్రభు యొక్క వాక్యములు జీవితంలో వస్తూ ఉన్నాయా లేదా మన యొక్క స్వార్థ ప్రయోజనాలను బట్టి వస్తూ ఉన్నాయని అది చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, లేచిన కాలం నుంచి మనము గొడవలు మనుషులను కోల్పోతూ ఉంటాం. ఆ స్వార్థపు ఆలోచనతో మనం ఒకరినొకరు కించపరిచే విధంగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ క్రీస్తు మనకి బోధించేది ఏంటంటే ఆ పవిత్రాత్మ శక్తి వల్ల మన ప్రేమను పంచాలి, దయను పంచాలి, కృపను పంచాలి, క్షమించే గుణం కలిగి జీవించాలని క్రీస్తు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఒక గ్రామంలో ఒక కుటుంబంలో ఒక పెద్ద కొడుకు చాలా భక్తిపరుడు విశ్వాసంలో బలపడుతూ ఉన్నాడు. రోజు రోజుకి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నాడు. అయితే తండ్రి హేళన చేశాడు. ఈ పెద్ద కొడుకు ప్రవర్తన చూసి హేళన చేయడం, మిగతా కుటుంబ సభ్యులు కూడా హేళన చేయడం ప్రారంభించారు. అయితే ఈ హేళన బట్టి ఆ పెద్ద కొడుకు ఎటువంటి మార్పు రాలేదు. ఆయన ఆ విధంగానే జీవించాడు. జీవితంలో దేవుడికి నేను దగ్గరగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, సత్యములకు నేను కట్టుబడి జీవించాలి, ఇవే ఆలోచనలు. అయితే కాలక్రమేణా కొంతకాలానికి తండ్రి గారు కూడా ఈ యొక్క పెద్ద కొడుకు ప్రవర్తన చూసి అతను కూడా మారుమనసు పొందాడు. కొంతకాలం విమర్శించారు, కొంతకాలం హేళన చేశారు. కానీ కొంతకాలం తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా దేవునికి దగ్గరగా జీవించారు. ఒకవేళ ఈ పెద్ద కొడుకు నన్ను అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు, నేను ఎందుకు క్రీస్తు సాక్షిగా జీవించాలని ఆయన గారి వాక్యానుసారంగా జీవించి ఉండకపోయినట్లయితే ఎంతమంది మారుమనసు పొందేవారు కాదు కుటుంబంలో. కానీ వాటన్నింటినీ కూడా భరించి క్రీస్తు ప్రభుకి గొప్ప సాక్షిగా జీవించాడు. వీరి యొక్క మనసును మార్చే విధంగా ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం కొన్నిసార్లు పవిత్రంగా జీవించేటప్పుడు, పరిశుద్ధంగా జీవించేటప్పుడు, నీతితో నిజాయితీతో జీవించేటప్పుడు అనేక మంది హేళన చేయవచ్చు, విమర్శలు చేయవచ్చు. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. దేవుని దృష్టిలో ఒక నిజమైనటువంటి శిష్యురాలుగా గుర్తించబడగలుగుతాం. ప్రభు అంటే మన జీవితంలో చాలు, నీవుంటే నాకు చాలు యేసయ్యా అన్నట్లుగా మన జీవితాలను మలుచుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరూ లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుంటాను. పరలోకమున